గురవే సర్వలోకానాం భజదే భవరోగిణాం నిధేతర విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవ నన్మలస్ఫటికాగురు మాధారం సర్వవిద్యానాం హైగ్రీవాస్మహే. బాలాత్ బృందరియే నమః. వాగీశ్వర్యే నమః. జగన్మాతానుగ్రహ ప్రసాద. ఇప్పుడు మనం మకర గురించి తెలుసుకుందాం. మకర రాశి గురించి మే నుండి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అంటే 2024 మే నుండి ఎలా ఉండబోతుంది తెలుసు. మకర రాశి వారికి సహజంగా మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే పంచమ స్థితి అయింది గురుడు. అంటే వీళ్ళకి విశేషం ఏంటంటే మకర రాశి వారికి పిల్లల్ని కనాలన్నా వీళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు. వీళ్ళ థాట్స్ అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఏదో తెలియనటువంటి అయిష్టత కలిగి ఉంటారు వీళ్ళు. అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి. అయితే కుటుంబం మాత్రం చాలా పెద్దది, కుటుంబం చాలా ప్రపంచాన్ని తెలిసిన కుటుంబం ఉంటుంది అన్నమాట. అది కూడా తెలుసుకోవచ్చు మనం. మకర రాశి వారికి ఈ కుటుంబం ఎందుకు అలా ఉంటుందంటే సంసార జీవితం పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం, అనేక సమస్యలు పొంది ఉండొచ్చు. అది లైఫ్ కూడా చాలా లాంగ్ అలా జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట ఎవరికి, మకర రాశి వారికి. అయితే తృతీయ స్థితి గురుడు అవడం వల్ల వీళ్ళకి కూడా వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళకి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే చెల్లి ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎక్కువ చెల్లి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చతుర్థ స్థితి తల్లి కనుక తల్లి ఎప్పుడు కూడా వీళ్ళని కమాండ్ చేస్తుంటుంది అన్నమాట. తల్లి వీళ్ళని కంట్రోల్లో పెంచుతుంది, చాలా పద్ధతిగా పెంచుతుంది, ఒక జాగ్రత్తగా ఒక పద్ధతిగా పెంచుతుంది. అంటే ఒక కురీలు మైండ్గా, అంటే ఒక రకమైన క్రూరమైన మైండ్గా పెంచుతుంది అన్నమాట. ఎవరైతే ఒక పులిలాగా, పులి ఎవరిస్తే అరుస్తుంది, కరుస్తుంది, అలాగా ఒక భయంకరంగా పెంచుతుంది అన్నమాట తల్లి. అందుకని తిట్టమైన వ్యవస్థగా పెంచిన అవకాశాలు ఉంటాయి. తల్లి వీళ్ళ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుందని తెలుసుకోవచ్చు. అలానే సంతాన స్థితి బాగుంది. వీళ్ళు పుట్టిన వాళ్ళు మంచి ప్రజ్ఞావంతులు, గొప్పవాళ్ళు, జ్ఞానవేత్తలు అవుతుంటారు తెలుసుకోవచ్చు. అంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంతానం ఎప్పుడు ఏదో సుఖాన్ని అనుభవిస్తుంటారు. వీళ్ళకి ఏ లోటు ఉంటుంది అన్నమాట. విద్యా లోటు ఉండదు, ఏ లోటు ఉండదు. కావాల్సిన తల్లి ఇస్తుంటుంది అన్నమాట. కంఫర్ట్ జీవితాన్ని పొందుతుంటారు ఈ యొక్క జాతకస్తులకి. సంతానం బాగుంటుందని చెప్పచ్చు. అలానే బుధుడు మిథునం అవ్వడం వల్ల, ఆరోగ్యం అవ్వడం వల్ల వీళ్ళతో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అంటారు. చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారో తెలుసుకోవచ్చు. అయితే సప్తమ స్థితి చంద్రుడు అవడం వల్ల భర్త చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా మంచివాడు, ఉదార స్వభావుడే ఉంటాడని తెలుసుకోవచ్చు. మంచి లక్షణాలు ఉన్నవాడే ఉంటాడని తెలుసుకోవచ్చు. చాలా మెత్తడి మనిషి అయి ఉంటాడని తెలుసుకోవచ్చు. ఎక్కువ సమస్య తెచ్చిపెట్టుకోకుండా జీవితం తప్పించుకుంటూ పోతుంటాడు అన్నమాట. అలాంటి భర్త దొరుకుతుంటాడు. మహాదలు ఆడవాళ్ళు కానీ దొరికితే మహాదలులు ఉంటారు. భర్త దొరికితే మంచివాడే ఉంటాడు. అలానే ఎప్పుడు వీళ్ళకి ప్రభుత్వ సంబంధ లిటిగేషన్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ అనో, సమస్యలను, లేదా పోలీసు వారు డిస్టర్బ్ అనో, లేదా ఏదో ఒక సమస్య, లిటిగేషన్స్ సమస్య, ఎప్పుడు గొడవలు, వాళ్ళు ఎవరి జైల్లో వేయడం, సమస్య రావడం, ఏదో ప్రాబ్లం రావడం, అన్ని ప్రభుత్వ సంబంధించిన రిస్కులన్నీ పడుతుండాలి అసలు. తర్వాత వీళ్ళకి భాగ్యం, ధనం కూడా ఎలా వస్తుందంటే వీళ్ళకి ధనాన్ని వీళ్ళు మామూలుగా కష్టపడ్డాడు, పనిచేశాడు, ధనాన్ని ఇవ్వాలంటే కాదు, వాళ్ళని బతిలాడి బామాడుకొని డబ్బులు తెచ్చుకోవాలి. ఉపటాన్ని సాధి సక్రమంగా రావు, వాళ్ళు గొడవపడాల్సి ఉండాల్సి వస్తుంది, ఆ కంపెనీని మారుతూ ఉండాల్సి వస్తుంది, ఆ సమస్యార్థం మారుతుంది అన్నమాట. కొంత వ్యవస్థ అనుకూలమైన వ్యవస్థ కాదని తెలుసుకోవచ్చు ఎవరికి, మకర రాశి వారికి. అలానే మకర రాశి వారికి అదొక ప్రభావం. సప్తం, అష్టం, నవం, అష్టం, నవం, దశం. అయితే ఈ దశమ స్థితి విశేషం ఏంటంటే శుక్రుడు అవడం వల్ల కొంచెం మంచి ప్లేసుల్లో పడుతుంటాయి. వీళ్ళ వర్క్ అంతా కూడా ఉద్యోగం కానీ ఏదైనా సరే మంచి ప్లేసుల్లో పడుతుంటాయి అన్నమాట. కెనడా, అమెరికా, వేరే ప్లేసుల్లో పడుతుంటాయి. కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు అక్కడ ప్లేసెస్. ధనపరమైన సమస్య ఉంది కానీ వృత్తిపరమైన సమస్య బాగుంటుందని. అయితే లాభం విషయం వచ్చేసరికి మాత్రం లాభము అది చాలా సీక్రెట్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట. అది చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఖర్చు మాత్రం ఎలా ఉంటుందంటే ఎప్పుడు వీళ్ళు ధార్మిక దేవతా సంబంధం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అన్నమాట. ఇది పూజలకు, పునస్కారాలకు, ఏదో విశేషమైన సేవల కోసం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు భగవద్భక్తి విపరీతంగా ఉంటుంది. అది చెప్పుకోవచ్చు. చాలా విశేషం ఇది ఈ మకర రాశి వారికి. ఇది ఒక యోగం అన్నమాట, విచిత్రమైన యోగం అని తెలుసుకోవచ్చు. కనుక వీళ్ళకి అనుకూలించిన లైఫ్ అంతా ఏంటి అంటే రవి. అందుకని రవికి శ్లోకం చదువుకుంటే కనుక జీవన ప్రయాణంలో సమస్యలు ఏమి లేకుండా తప్పించుకోగలుగుతారు.